జిల్లాలో అడవి జంతువులు వేటాడడానికి కానీ పంటకు రక్షణగా కానీ అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. అడవి జంతువులు వేటాడే క్రమంలో వేటగాళ్లు కరెంటు తీగలు అమర్చడంతో పాటు పంట పొలాలకు రక్షణగా వేసిన కరెంటు వైర్లను తగిలి పంట పొలాలకు వెళ్లే రైతులు, జంతువులు, పోలీసు, ఫారెస్ట్ సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే వ్యక్తులు ఐపీసీ 304(11) ప్రకారం చట్టరీత్యా శిక్షార్హులని చెప్పారు. వీరిపై నేరం రుజువైతే 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష లేదంటే యావజ్జీవ కారశిక్ష పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇక నార్నూలు మండలానికి సంబంధించిన గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా కాటారం జయశంకర భూపాలపల్లి జిల్లాలో అమర్చిన కరెంటు తీగలకు తగిలి మరణించడం దురదృష్టకరమన్నారు. ఎస్పీ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జిల్లాలోని మావల, గుడిహత్నూరు, బోధ్, తలమడుగు మండలాల్లో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వల్ల 4 అమాయకులు మరణించడం జరిగిందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.